ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మార్నింగే మంచి రసవత్తరమైన మ్యాటర్ మీద మీటింగ్ పెట్టినట్టున్నారు? ఏంటి మిత్ర, అర్జున్తో గొడవ పడ్డావంట? అడ్డదిడ్డంగా వాగాడు, అందుకే వాడి నోటికి కాస్త అడ్డుకట్ట వేశాను. మీ ఇద్దరి మధ్య స్నేహం లేకపోయినా పర్వాలేదు నాన్న, శత్రుత్వం మాత్రం వద్దు. కొన్ని వద్దనుకున్న ఆగమో, కొన్ని కావాలనుకున్న దొరకవు. ఇది కూడా అంతే. మా ఇద్దరి మధ్య శత్రుత్వం చెరిపేద్దాం అనుకున్నాం, ఎప్పటికీ జరగదు. నేనెంత చెప్పినా నీ లాజిక్లు మాత్రం నీకుంటాయి కదా. సర్లే, ఇంతకీ నీ కూతురేది? అదిగో మహారాణి గారు మాటల్లోనే వస్తున్నారు. గుడ్ మార్నింగ్ నానమ్మ. వెరీ గుడ్ మార్నింగ్. స్కూల్కి రెడీ అయిపోయావా? అవును నానమ్మ. వివేక్, లక్కీని స్కూల్లో దింపే. అలాగే పెద్దమ్మా. ఏం అవసరం లేదు. వీడు స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సర్లేదేవే అని. మిత్ర, లక్కీని స్కూల్ దగ్గర నువ్వే డ్రాప్ చేయి. నానమ్మ, నీకు కుదిరితే నువ్వు డ్రాప్ చేయి, లేదంటే డ్రైవర్ని డ్రాప్ చేయమను. అంతేగాని అందరినీ నేనేం అడుక్కోను. నాకు ఆఫీస్కి టైం అయింది. ఈ డ్రాపింగ్లు పికప్లు నా వల్ల కాదు. నేనేమి తమని అడగట్లేదు. నేను తమరికి చెప్పలేదు. నీతో మాట్లాడి కూడా వేస్ట్. నీతో పోట్లాడడం అంతకన్నా వేస్ట్. అబ్బబ్బబ్బా, ఏంట్రా ఇదంతా? పప్పు ఆవకాయలా కలిసుండేవాళ్ళు ఇప్పుడేంటి ఉప్పు నిప్పులా చిరుపట్లాడుతున్నారు? అమ్మా, లక్కీ ఏం చేసిందో తెలుసా? ఫ్రెండ్ బర్త్డే అని అబద్ధం చెప్పి అర్జున్ వాళ్ళ బిజినెస్ ఫంక్షన్కి తీసుకెళ్ళింది. దాన్ని అబద్ధం అనరు, మరేమంటారు? నిజం దాచడం అని అంటారు. చూసావమ్మా, ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు చెప్పే నిన్న కూడా తీసుకెళ్ళింది. అర్జున్తో అంత పెద్ద గొడవ పెట్టుకోవడానికి కారణమైంది. ఆహా, అందుకేగా ఆయనతో గొడవ పడి నా ఫ్రెండ్ ముందు నా పరువు తీసావు. వాడొక ఫ్రెండ్, వాడిదొక పరువు. నా ఫ్రెండ్ని ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను. ఏం చేస్తావు? అబ్బబ్బబ్బబ్బా, ఇంకాప్తారా మీ తండ్రి కూతుళ్ళ పోట్లాట్లు? మిత్ర, స్కూల్కి టైం అవుతోంది. లక్కీని స్కూల్ దగ్గర దింపేయి. వచ్చి కారకమను. వెళ్ళి డోర్ తీసి పెట్టమను. రే లక్కీ, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.